ఈరోజు ఈ వీడియోలో బీరకాయ ఎండేల కర్రీ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ క్వాంటిటీస్ నేను 1/2 kg బీరకాయలు తీసుకున్నాను, అలానే 50 గ్రాముల ఎండు రొయ్యలని తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్ చూసేద్దాము. పొయ్యి మీద ఇలా ఒక కళాయి పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. అలానే నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇంకా ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి. వేగేలోపు ఎండు రొయ్యల్ని వేగించుకుందాము. దానికోసం ఇలా ఒక చిన్న కళాయిని పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగిన ఎండు రొయ్యలను వేసి చక్కగా వేగించుకోవాలి. ఇలా వేగించుకోవడం వల్ల నీచు వాసన రాదు, అలానే ఇవి క్రిస్పీగా ఉంటాయి. ఇంకా దీనిని చక్కగా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇంకా ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. రిమైనింగ్ని కూడా సేమ్ అలానే వేగించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇంకా ఇవి వేగేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. అలానే దీని మీద పై పొట్టుని చాలామంది వేస్ట్ అని పడేస్తారు. నేను ఆ పై పొట్టుతో పచ్చడి చేశాను. ఆ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. ఇంకా బీరకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత వేగించుకున్న ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది కూడా ఒక 2 minutes మగ్గనివ్వాలి. ఇంకా ఇలా మగ్గిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ విధంగా చక్కగా కలుపుకొని ఈ కారం కూడా మొత్తం ముక్కలకు పట్టేంత వరకు ఒక 2 minutes మగ్గనివ్వాలి. ఇంకా కర్రీ అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఎక్కువ అవసరం లేదు, 1 గ్లాసుడు వేసుకుంటే సరిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. దీని మీద మూతను పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. గ్రేవీ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. దీనిని చక్కగా కలిపి చక్కగా మగ్గనివ్వాలి. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోతే ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. ఈ కొత్తిమీరను వేసి కలుపుకొని ఒక 2 minutes మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఈ టేస్టీ బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.